వాసనలు వీధిలో గుబాళించేలా పెరుగు చిలుపుతున్న గొల్లపడుచుల ఆ ధమధమ మదధ్వనులు వినిపించడం లేదా? నారాయణ, మూర్తి, కేశవ అని మేము పాడే పాటలు మీకు వినిపెట్టడం లేదా? అదిగో ఆ తేజస్సు మాకు కనిపిస్తున్నారు. నీవు అంత తేజస్వరూపమైనావు, భగవత్ అనుభవం నీకున్నది అని స్పష్టంగా తెలుసుకోండి. కానీ నీవు మమ్మల్ని నడిపించేదాన్ని, నాయకురాలి, నీవు లేని మేము ఎక్కడ నడుస్తాము? లేచి రావమ్మా, తలుపులు తెరు అంటున్నారు. ఇందులో శ్రవణం గురించి చెప్తున్నారు. వెనుక భాషలోని శ్రవణమే, ఈనాడు శ్రవణమే. నిన్న పక్షులు ఈనాడు పక్షులు, ఈనాడు పక్షులు భగవత్పాద పక్షులు. చాలా మధురమైన గానం చేయగల పక్షులు. వాటి వెనుకలో వేదము. ఈనాడు గానం చక్కని మాధుర్యంతో నిండినటువంటి మహాభక్తుల గానం వినలేదా? విని లేవలేదా? వేదం వినటం కాదు, మహాభక్తుల గానం వినాలి. అంతేకాదు, ఒక్కొక్కరు పలికిన పలుకులు, అందరూ కలిసిన పలికిన పలుకులు. ఆ వాళ్ళు మహాభక్తులు. వారందరూ తమంతట తామే భగవత్పాదము, భగవత్ అనుభవము భగవంతుడు కలిగిస్తే ఆనందాన్ని అందరూ ఒకే మాదిరిగా కలిసి పలుకుతున్నది. ద్రావిడ భాషలో ఉన్న మధురమైన భగవద్గీతమైన ఆనందాన్ని ఆవిష్కరించే మహాపురుషులైన ఆర్వాళ్ళ పాటలు వెళ్ళలేదా? ఇది లేవాలి. అంతేకాదు, కేవలం మంత్రానుసంధానం చేస్తూ మనస్సులో తిరుమంత్రం అనే అష్టాక్షరి మంత్రద్వయం, ఈ రెండు మంత్రాలు హృదయంలో ధరించి తమ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని పైకి ప్రకాశింపజేసేలాగా విశ్వాన్నంతటినీ భగవత్ స్వరూపంగా చూసి ప్రేమించగలిగేటువంటి పెరుగు చిలుకుతున్న ధ్వని వినాలి. పెరుగు చిలకడం అంటే ఏమిటి? పాలు భగవత్ గుణాలు. అవి మనస్సును ప్రవేశించి తోడుకుంటే పెరుగు. అది మననం కనుక ముందు శ్రవణం, తర్వాత మననం. దాని చేత మనకు వచ్చినవని విన్నవన్నీ అవన్నీ క్షణకాలంలో స్వామి యొక్క ఎడబాటు కలిగితే కరిగిపోయే వెన్న. అట్టి వెన్న భగవంతుడికి ఇష్టం. ఆ వెన్న తీయాలి, దాన్ని మదనం చేయాలి. ఆ మదనం చేసే కొడుకే మహాగుణ అనుభవం చేసే మహాయోగి. అట్టివారు చేసే గుణకీర్తనలు వినలేదా? అందుచేత వినవలసింది ఏమిటి? వేదశ్రవణం చేయాలి, మంత్రశ్రవణం చేయాలి. అంతేకాదు, కేవలం మహాపురుషులైన భక్తిని పాడిన పాటలు వినాలి. ఆ పాటలే కాదు, వాటిని అనుభవించి హృదయంతో నిండిన స్వామి ఎడబాటు వాడవలేక మెత్తన మనస్సు కలిగిన ఆ మహాపురుషుల యొక్క సాన్నిధ్యంలో వారి మాటలు వినాలి. ఇవంటే మన భగవద్గీతం కలుగుతుంది. విని పడుకున్నావా? పడుకోకూడదు, లేచి వచ్చి గడవాలి. భగవత్ అనుకోవడం కూడా కాదు, అందరికీ పంచాలి. అటువంటి నాయకురాలివై ఉండి నీవు పడుకుంటావా? అందులో లోపల భగవత్ అనుభవంతో తేజస్సు కలిగి పడుకుంటావా? లేచి రావమ్మా అని ఈనాటి పిల్ల వచ్చి తమను నడిపించవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తాం. వాసుదేవ.